నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావురా, లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు. పెళ్లి చేసుకుంటావా, పోయి దాన్ని చేసుకుంటావా, తప్పు నీది కాదురా, నాదిరా. అనవసరంగా తీసుకెళ్ళాను నేను అక్కడికి. రే, సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వల్లేరా. కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు, ఏదో పెంట తెచ్చి పెడతారు. గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ అది. ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నారు. పికప్లు డ్రాప్లు ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి. కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా. రే, నీలాంటి వాళ్ళు 10 మంది తగిలితే కంపెనీ కొల్లారైపోతుందిరా. ఏ కంపెనీ? ఏండే? ఏ కంపెనీ? ఐటీ కంపెనీ అండి. ఇలాంటి ఎదవలు తగిలితే కంపెనీలు కొట్టుకుపోతాయి. ఎందుకు పోతాయి? పాపం సత్య నైట్ షిఫ్ట్లు కూడా చేసినాడు. ఆ నైట్ షిఫ్ట్ లోనండి కొంపలు ముంచేది. అదేంటి, క్యారేజ్ పెట్టి 4 hours అయింది, తినలేదా? తింటా. తిను త్వరగా. దీన్ని చేసుకోరా పెళ్లి. ఒకతే కూతురు, నువ్వంటే పడి చస్తుంది. నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది, జీవితాంతం నా ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు. సరేరా, మర్చిపోతాను. కానీ హెల్ప్ చేసి పెడతావా? ఏంటా హెల్ప్? అక్కడి నుంచి జ్యోతిలక్ష్మిని బయటికి తీసుకురావాలి. రేయ్, నువ్వు మారవరా మూర్ఖపునాయాలా. చేస్తావా చెయ్యవా? నేను చేయనురా, చేయను. సరేరా. చెప్పండి. ఎస్ఐ గారిని కలవాలండి. అక్కడ ఉన్నారు. ఓ, థ్యాంక్స్ అండి. జ్యోతిలక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్, దాంతో నీకు పెళ్ళేంటి? లేదు సార్, నాకు మీ హెల్ప్ కావాలి. హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా, నా మాట విని ఈ పెళ్లి మానే. అదే నేను చేసే పెద్ద హెల్ప్. పనిలో ఉన్నాను, నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకోపో. వెళ్ళు. మార్నింగ్ సార్. ఏంటా మళ్ళీ వచ్చావు? అదే సార్, జ్యోతిలక్ష్మి. కుర్రాలు సినిమాలు చూసి సంకనాకిపోతున్నారు. నాయకుడు సినిమాలో కమలాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా? నేను నాయకుడు చూడలేదు సార్. ఆ? నేను ఆ సినిమా చూడలేదు సార్. చెప్పరా, ఎక్కడ దాచావో చెప్పు. చెప్పరా. నమస్తే సార్. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీణ్ణి కొట్టినట్టు కొడతా నా కొడక. జ్యోతిలక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. అదో పెద్ద రాకెట్. నారాయణ్ పట్వారీ అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది. వాడి గురించి మాకు అన్నీ తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం. నువ్వెంత? వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు. నా మాట విని మానేయ్. అయినా ఇంత మంచోడివి, బాగా చదువుకున్నావు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు? మా పిన్ని కూతురుంది, బీఎస్సీ చదువుతుంది, కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో. హలో అక్క, ఏమైంది సత్య? నేను దాని గురించి మాట్లాడుతున్నాను ఎస్ఐ గారితో. ఆయన వాళ్ళ పిన్ని కూతురు చేసుకోమంటున్నారు. నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మిని బయటికి తీసుకొచ్చేస్తాను. నువ్వు బావగారితో మాట్లాడు, కొన్నాళ్ళు ఉండేలారా? సరేనా? ఎవరు ఫోన్లో? మా అక్క సార్. ఏంటి, జ్యోతిలక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్. అసలు ఆవిడ మీ అక్కేనా? సొంత అక్క సార్. వార్నే. బావగారే ఉన్నారు. 4 రోజులు అనేసరికి ఒప్పుకోలేదురా. హాయ్ అక్క, మా హౌస్ ఓనర్ గారు అమ్మాయి శ్రావణి. నమస్తే. నమస్తే అమ్మా. మీ గురించి ఎప్పుడు వింటుంటాను. బ్యాగ్ ఇవ్వండి. పర్లేదు పర్లేదు ఇవ్వండి. పర్లేదు, ఇట్స్ ఓకే అమ్మా. ఏం చేస్తుంటావమ్మా? జాబ్ సర్చ్ రేయ్, చేయండి. అన్న చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఈ రోజు గంగాబాయ్ కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా. రే మెంటలదవా, వాళ్ళు నువ్వు చూసారంటే చంపేస్తారు. ఒగల రాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, మేడ దిగి రావే. నమస్తే. హాయ్ గంగుబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. అంత హ్యాపీయే కదా? నిన్నెవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పితే నువ్వెందుకు ఇక్కడ నుండి చెప్పు గంగుబాయ్. ఎవరా అమ్మాయి? హిమాని అని. घर जाओगी क्या? हाँ जाऊंगी. भाग जाओगी? हाँ भाग जाऊंगी. जाओ अच्छी देर है. అరే మంజు, అమ్మాయి ఇంటికి వెళ్తుందంట, కొంచెం మాట్లాడు పో. और जाएगा? इतना पैसा लेके आते तू? आ जाएगा? बहुत खर्चा कर तेरे ऊपर. आ जाएगा, आ जाएगा. जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ.
జానా కహా నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా, రెడీగా ఉండు. ఇక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు, రాకు. ఆడాలి పాడాలి కొట్టు 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 కొట్టు. ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది. కస్టమర్ సార్. ఓ చూసి నేర్చుకోండి, జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి. ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో పిల్ల. ఆ? ఆ, ఫోన్ తీయట్లేదురా. ఏం గంగుబాయ్, అంతా సెట్ అయినట్టే కదా? జాగ్రత్త. నమస్కారం అండి. నమస్తే సార్. కంపెనీలో బోలెడు మంది అమ్మాయిలు ఉన్నారు, ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నారేంటి? అమ్మాయి కాదు సార్, అబ్బాయే. అబ్బాయా? అబ్బాయికి బురకాయ వేసారేంటి? అంటే సెలబ్రిటీ సార్, ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా, బయట తెలిస్తే బాగుంటది కదా. ఓ కరెక్టే కరెక్టే. ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓ వెరీ గుడ్ సెలెక్షన్. ఎంజాయ్ ద డే. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ హీరో మొహం చూడాలందయ్యా. అచ్చా హై, హీరో జైసా హై. మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది, వెళ్ళండి. ఎంజాయ్. దేవరం వెళ్ళాడు పాలకాల. కావాలి కావాలి, వస్తానా ఆగు. ఏం గంగాబాయ్ బాగున్నావా? ఏంటి మర్చిపోయావు? దొంగ అన్ని మర్చిపోయావు. మీ దగ్గర ఎన్నిసార్లు గీకాను కార్డు మర్చిపోయావా? ఓయ్, దాన్ని ఏం గోగుతావు గాని ఎటురా. ఏటా తొందర? రెడీనా? ఎలా తీసుకెళ్తావు? నాకేం తెలుసు, ప్లేస్ నీది కాబట్టి ప్లాన్ కూడా నువ్వే చెప్పాలి. ఊరిని దేనికిది? ఈ పిన్ ప్లగ్ లో పెడతాం. అది పిలుస్తుందిగా, తన దగ్గరికి వెళ్ళు. ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది? అందరికీ ఉంది, మనకే పోయింది. కొంపతీసి హిమాలి పారిపోతుందేమో, వెళ్ళి చూడండి రా. రేయ్, ఎవరైనా వెళ్ళి మేం చెక్ చేయండి. సారీ, నువ్వు వెళ్ళి బయట గేటేసే. పాండు, ఇది ఇక్కడే ఉంది. ఈ మనీ ఉందిగా, అనవసరంగా కంగారు పడ్డా. వేలేదా? జ్యోతి లక్ష్మి కనపడట్లేదు. ఎక్కడ నీ ఫ్రెండ్? నాకేం తెలుసు సార్, ఎక్కడ నీతో పాటు వచ్చాడు. ఎవరా వాడు? సెలబ్రిటీ సార్, పేరు చెప్పకూడదు. సెలబ్రిటీ. నన్ను కొడతానంటే ముందు వాళ్ళు లెటర్లు ఎత్తకండి, నేను ఎక్కడ పారిపోతాను, ఇక్కడే ఉంటాను. రే పాండు, వీడిని వదిలేసి ముందే దారి వెతకండి రా. వెళ్ళండి. రే చలో, నేను వెళ్ళి చూడరా. అందరూ ఒకే చోటు కాదురా, తల వైపు వెళ్ళి వెతకండి. నువ్వు ఎక్కడే ఉన్నావా? పారిపోయావనుకున్నా. ఇప్పుడు పారిపోతున్నాం. ఏంటి? ఏయ్, ఏయ్, గంగాబాయిని కొట్టొద్దు. ఓ రేయ్, గంగాబాయిని కొట్టొద్దు. గంగాబాయి చాలా మంచిది, కొట్టొద్దు అంటుంటే. ఆహా. అరే, కొట్టొద్దు అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంట్రా? అంటే ఇందాక నుంచి నువ్వు కొట్టబట్టినావేమో అనుకుని కొట్టింది. మా హీరోని చూసారా? టడా! రే, నువ్వా? ఇప్పుడు నేను లేచిపోతున్నాను రోయ్. బాయ్. బాయ్ గంగా. ఏమే, నిన్ను కొట్టకూడదా? చిలిపి. రే, ఎవరైనా దాన్ని పట్టుకుంటారా? రే, ఎక్కడ చచ్చారా? బాయ్. నేను దొరకంగా. సార్, జ్యోతిలక్ష్మి తెచ్చేసాను సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్. వస్తే ఏంట్రా, నువ్వు తెచ్చింది ప్రాబ్లమే. ఎక్కడ మీ ఇల్లు? మీ తమ్ముడు చాలా మంచోడండి, ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి. అంతెందుకు, నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి. నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడాడండి. అవునా? అవును. ఆ పోలీస్ బండి ఏంటి? సార్, ఇదే మా ఇల్లు. ఓకే,
ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అలాట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.